సరే. దేవా, ఇంకెంత కాలం నేను ఈ యాతను అనుభవించాలి? నా కన్నీరు నీకు కనిపించట్లేదా ప్రభువా? ఏంటి కాస్త హెడ్ ఎక్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ నాగి మంచి టీ తాగుతాం. బాబోయ్, ఇలాంటి పిల్లని చేసుకున్నాక రోజు తలనొప్పి. ఛా, మూడంతా ఖరాబ్ అయిపోయింది. ఏంటి, ఓ మై గాడ్, ఇంత అందంగా ఉంది. నా వైపే చూస్తుంది, నవ్వుతుంది కూడా. ఇది కళ నిజమా? నిజమే. అరే, ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఎంత బాగున్నావు కదా. నేను బాగా నచ్చినట్లున్నాను. తొందరపడి ఆ జిడ్డు ముఖాన్ని చేసుకున్నాను. లేదంటే నా వీడెవడో లక్కీ అందమైన భార్యను పొందుకున్నాడు. అందరికీ అన్నీ అంత ఈజీగా దక్కవలే. ఆలోచనలో వచ్చిన బయటికి రాలేకపోతున్నాను. అంత అందంగా ఉంది. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఏంటి, ఆ అందమైన అమ్మాయి నీ భార్యగా రాలేదని బాధపడుతున్నావా? అంటే అది సరే, ఆ అమ్మాయి నీ భార్య అనుకో. నువ్వు ఆ అందమైన అమ్మాయి కలిసి అలా బయటికి వెళ్ళారు. నీకంటే అందమైన అబ్బాయిని ఆ అమ్మాయి చూస్తే నువ్వు తట్టుకోగలవా? నీ వల్ల అవుతుందా? అమ్మో, నా వల్ల కాదు. మరి అలాంటప్పుడు నీ భార్య నీతో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తుందా? నా భార్య అలాంటిది కాదు. నన్ను తప్ప ఇంకెవరిని చూడదు. ఎందుకంటే నేనంటే దానికి చాలా పిచ్చి. పద్ధతి గల అమ్మాయి. ఆ పరిశుద్ధతే నిజమైన అందం. అంతకు మించిన అందం ఏంటి బాస్? శరీరానికి ఉన్నటువంటి రంగు, శరీరం యొక్క ఫిట్నెస్ కాలానుగుణంగా మారిపోతుంది. వయసు పెరిగే కొద్దీ కరిగిపోతుంది. అది నిజమైన అందం కాదు, అది మోసం. అందం మోసం, సౌందర్యం వ్యర్థం అని చెప్పి రాయబడి ఉంది. అర్థమవుతుందా? నీ భార్య మంచితనం, తన పరిశుద్ధత నిజమైన అందం. దేవుడు సుబుద్ధి కలిగిన భార్యను దానంగా ఇస్తే మోహపు చూపులతో నువ్వు నీ భార్యను పోగొట్టుకుంటున్నావు. ఇన్ఫ్యాక్ట్ నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇది నీకు అర్థమవుతుందా? అనవసరంగా తొందరపడకుండా నీ భార్యకు ఫోన్ చేసి క్షమించమని అడుగు. ఇదే నీకు మంచిది. అర్థం చేసుకో.